హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ సిఏ 360. ఇప్పుడు మనం 2025 డిసెంబర్ 1 to 15 వరకు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన అవార్డ్స్ అండ్ హానర్స్ ఈ సెగ్మెంట్లో ఒక్కొక్క టాపిక్ని వివరంగా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు. సో ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలు ఎవరు, వారికి సంబంధించిన కన్సర్న్ కంట్రీ ఏంటి, దాంతోపాటు కొన్ని బేసిక్ పాయింట్స్. ఏదైనా ఒక పురస్కారం గురించి చూస్తున్నప్పుడు ఆ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటారు, ఏ రంగంలో ఇస్తారు, ఎన్ని కేటగిరీల్లో ఇస్తారు, ఈ సంవత్సరం కేటగిరీ వైజ్గా పురస్కార గ్రహీతలు ఎవరు, ఇలా చూడాలి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యుఎన్ఈపి అంటున్నాను, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. మరి యుఎన్ఈపి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ? నైరోబీ ఎక్కడుంది? కెన్యా. సో కెన్యా దేశం కేంద్రంగా పనిచేస్తుంది యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. ఆ సంస్థ 1972 ఇయర్లో స్థాపించబడింది. మరి ఈ సంస్థ 2005 సంవత్సరం నుండి ప్రకటిస్తున్న ఒక ప్రతిష్టాత్మక పురస్కారము. ఆ పురస్కారం పేరేంటంటే ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్. ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డుని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రకటిస్తుంది? యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. ఏ సంవత్సరం నుండి? 2005 నుండి. మరి ఈ సంవత్సర పురస్కార గ్రహీతలు ఎవరు? మరి ఈ పురస్కారాన్ని ఏ రంగంలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులకి, సంస్థలకి ప్రదానం చేస్తుంది యుఎన్ఈపి అంటారు. ఏ రంగంలో? పర్యావరణ సంరక్షణ విషయంలో విశేష కృషి చేసే వ్యక్తులకు, సంస్థలకు ఈ పురస్కారాన్ని యుఎన్ఈపి ప్రకటిస్తుంది. 4 కేటగిరీస్లో ప్రకటిస్తుంది. ఆ 4 కేటగిరీస్ నేమ్స్ ఏంటి? మరి ఈ సంవత్సరం 2025 ఇయర్కి గాను పురస్కార గ్రహీతలు ఎవరు? అండ్ ఎట్ ద సేమ్ టైం మన భారతదేశం నుండి కూడా తమిళనాడు రాష్ట్రంలో అడిషనల్ సెక్రటరీగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న, అంతకుముందు నీలగిరి జిల్లాకి కలెక్టర్గా విధులు నిర్వర్తించిన సుప్రియా సాహు గారు ఈ పురస్కార గ్రహీతల్లో ఒకరిగా ఉన్నారు. మరి ఈ పురస్కారంలో భాగంగా 4 కేటగిరీస్ అన్నాను కదా, ఆ కేటగిరీస్లో ఏ కేటగిరీ నుండి సుప్రియా సాహు గారు ఈ పురస్కారాన్ని గెలుపొందారు, ఇలా చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తమిళనాడు అడిషనల్ సెక్రటరీ, అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు గారు వాతావరణ మార్పు తగ్గింపు, సింపుల్గా చెప్పాలంటే పర్యావరణ సంరక్షణ విషయంలో చేసిన కృషికి గాను ఈ సంవత్సరానికి యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ పురస్కార గ్రహీతల్లో ఒకరిగా నిలిచారు. ఓకేనా? ఈ పురస్కారాన్ని 2005 సంవత్సరం నుండి ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 127 పర్సన్స్కి ప్రదానం చేయబడింది. ఓకేనా? దేశాధినేతలు, శాస్త్రవేత్తలు, కార్యకర్తలు, యువజన సంస్థలు, గ్రామీణ ఆవిష్కర్తలకు ఈ గౌరవాన్ని ఇచ్చి సత్కరిస్తారు యుఎన్ఈపి వారు. ఓకేనా? వ్యక్తులకైనా సంస్థలకైనా. ఈ పురస్కారాన్ని 4 కేటగిరీలో ఇస్తారు. మెయిన్ మోటో వచ్చేసి పర్యావరణ సంరక్షణనే, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ రిలేటెడ్గా, అందులో కూడా కేటగిరీ వైజ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 కేటగిరీలో ఇస్తారు. ఒకటి పాలసీ లీడర్షిప్. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ పురస్కార గ్రహీతల్లో పాలసీ లీడర్షిప్ విభాగంలో ఎవరు గెలుపొందారంటారు అలాగా. నెక్స్ట్ ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్. ఇప్పుడు సుప్రియా సాహు గారు అన్నాను కదా, తను ఈ కేటగిరీలోనే పురస్కారాన్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ ఎంటర్ప్రీనియర్ విజన్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సైన్స్ అండ్ ఇన్నోవేషన్. ఓకేనా? ఇక పర్యావరణ సమస్యలను సమాజం ఆధారిత విస్తరించగల వినూత్న పరిష్కారాలతో ఎదుర్కొనే నాయకత్వాన్ని గుర్తించడం అనేది ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశం. సో పురస్కార గ్రహీతల గురించి చూద్దాం. ఫస్ట్ ప్రియారిటీ మన భారతీయురాలకి ఇవ్వండి. సుప్రియా సాహు గారు భారతదేశము తమిళనాడు రాష్ట్రంలో అడిషనల్ సెక్రటరీగా ఉన్నారు. తను ఏ కేటగిరీలో గెలుపొందారు ఈ పురస్కారాన్ని? ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్. ఇక నెక్స్ట్ వచ్చేసి పాలసీ లీడర్షిప్ గాను ఎవరు గెలుపొందారంటే పసిఫిక్ ఐలాండ్స్ స్టూడెంట్స్ ఫైటింగ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ వచ్చేసేసి ఎంటర్ప్రీనర్ విజన్. ఈ కేటగిరీలో నైజర్ దేశానికి చెందిన మ్యారియం ఇస్సుఫు సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ బ్రెజిల్ దేశానికి చెందిన ఇమాజోన్, ఇంకొక కేటగిరీ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ కేటగిరీలో గెలుపొందారు. సో 4 కేటగిరీస్లో 4 నేమ్స్ గుర్తుంచుకోండి, ఎనఫ్. ఓకేనా? అల్టిమేట్ ఏమైందంటే పర్యావరణ సంరక్షణ సరిపోతుంది. నెక్స్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే ఒక ప్రత్యేక పురస్కారం ఉంటుంది. ఈ కేటగిరీలో కాకుండా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 2025 జూన్ 18న మరణించిన
ఇటలీ దేశానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి మ్యాన్ఫ్రెడీ కాల్టాజిరోన్ ఈ సంవత్సరానికి గాను యుఎన్ఈపి పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని గెలుపొందారు. పోస్తమస్గా మరణించారు తను. ఓకేనా, సరిపోతుంది. ఎనఫ్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ అడగవచ్చు. రైట్. సో యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ 1972లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం నైరోబీ, కెన్యా. ప్రస్తుతం ఈ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నప్పుడు బేసిక్ పాయింట్ చూడాలి కదా. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే ఇంగర్ ఆండర్సన్ గారు ఉన్నారు. ఎనఫ్. ఓకేనా. ఇక నోబెల్ పురస్కారం, ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారము ప్రతి ఏడాది కూడా 2 సార్లు వార్తల్లో వస్తుంది. మొదటిసారి ఏమో అనౌన్స్మెంట్ అప్పుడు, నోబెల్ పురస్కార గ్రహీతల ప్రకటన అప్పుడు. సెకండ్ ఏంటంటే పురస్కారాల ప్రధానోత్సవం అప్పుడు. అనౌన్స్మెంట్ అనేది అరౌండ్ అక్టోబర్ 1st వీక్ ఆ టైంలో ఉంటుంది. స్టిపులేటెడ్గా ఈ టైం అంటూ ఈ టైం ఫ్రేమ్లో అనౌన్స్మెంట్ అని ఏం చెప్పలేము. అక్టోబర్ అరౌండ్ ఆ టైంలో ఉంటుంది. కానీ ప్రధానోత్సవం మాత్రం డిసెంబర్ 10th రోజున ఉంటుంది. సో డిసెంబర్ 1st to 15th మధ్యలో డిసెంబర్ 10th వచ్చింది కదా. సో డిసెంబర్ 10th రోజున నోబెల్ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. 2025 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారాల ప్రధానోత్సవం. ఇక్కడ ఒకసారి బేసిక్ చూసి, ఆల్రెడీ మనం నోబెల్ పురస్కారాల గురించి అక్టోబర్లో డిస్కస్ చేశాము. జస్ట్ ఒక్కసారి క్విక్ రివిజన్గా ఉంటుంది మీకు. నోబెల్ ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒకటి. నోబెల్ అనేది ఒక వ్యక్తి పేరు, ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. తను ఏ దేశానికి చెందినవారు అని అడుగుతారు. స్వీడన్ దేశానికి చెందినవారు. స్వీడన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త, ప్రముఖ శాస్త్రవేత్త, కెమికల్ సైంటిస్ట్, డైనమైట్ సృష్టికర్త, ఒక ఫిలాంథ్రోపిస్ట్, అభ్యుదయ భావాలు ఉన్న ఒక వ్యక్తి. తన జ్ఞాపకార్థం 1901 సంవత్సరంలో ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను మొదట 5 రంగాల్లో ప్రారంభించారు. 5 రంగాల్లో. అందులో 5 రంగాలు ఏంటంటే, ఫస్ట్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ అంటే వైద్య శాస్త్రం అంటాం తెలుగులో. సెకండ్ వచ్చేసి ఫిజిక్స్. థర్డ్ వచ్చేసి కెమిస్ట్రీ. ఫోర్త్ వచ్చేసి లిటరేచర్. నెక్స్ట్ వచ్చేసి పీస్. మొదట 5 రంగాల్లో ప్రారంభించారు. కానీ ప్రస్తుతం 6 రంగాల్లో నోబెల్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నారు. ఆ 6th వన్ ఏంటంటే ఎకనామిక్స్, అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారము. ఈ రంగాన్ని 1968లో ప్రారంభించారు. కానీ పురస్కారాల ప్రకటన మాత్రం 1969 నుండి చూస్తున్నాము. సరిపోతుంది. ఇక్కడ కొన్ని కండిషన్స్. నోబెల్ పురస్కారాలను అనౌన్స్ చేసే వరుస క్రమం కూడా ఇదే. అనౌన్స్ చేసే నోబెల్ పురస్కారాల ప్రకటన అనేది ఒక్కరోజు న్యూస్లో ఉండేది కాదు. 6 days ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విభాగంలో పురస్కార గ్రహీతలు ఎవరని చెప్పేసి. ఫస్ట్ డే మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, ఈ రంగంలో పురస్కార గ్రహీతలు ఎవరో అనౌన్స్ చేస్తారు. సెకండ్ ఫిజిక్స్, థర్డ్ కెమిస్ట్రీ, నెక్స్ట్ లిటరేచర్, నెక్స్ట్ పీస్, లాస్ట్ డే ఎకనామిక్స్. సర్వసాధారణంగా మండే నుండి స్టార్ట్ అయ్యి మండేతో ముగుస్తుంది. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడేస్, మండే, ఈ విధంగా ఉంటుంది. ఇక పక్కన పెడితే నోబెల్ పురస్కారాలకు సంబంధించి కండిషన్స్. ఒక రంగంలో గరిష్టంగా 3 వ్యక్తులకు మించరాదు. ఓకేనా. అండ్ పురస్కారం యొక్క ప్రైజ్ మనీ ఏంటంటే 11 million స్వీడిష్ క్రోనార్స్. క్రోనార్ అనేది స్వీడన్ దేశ కరెన్సీ పేరు. కానీ ఎప్పుడైనా మీరు ఒక సంస్థకి నోబెల్ పురస్కారం వచ్చింది అని ఎక్కడైనా చూస్తారనుకోండి, ఆ పురస్కారము ఏ కేటగిరీలో అంటే డైరెక్ట్గా గుర్తుంచుకోండి, పీస్, శాంతి రంగంలో మాత్రమే వ్యక్తులతో పాటు సంస్థలకు కూడా నోబెల్ పురస్కారాన్ని ప్రకటించవచ్చు. ఒక రంగంలో గరిష్టంగా 3 వ్యక్తులకు మించకూడదు. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3, అంతకంటే ఎక్కువ ఉండొద్దు. అండ్ మెడిసిన్లో నోబెల్ పురస్కారాల ప్రకటన చేసే సంస్థ, ఆ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించే సంస్థ ఏంటంటే కరోలినా మెడికల్ ఇన్స్టిట్యూట్, స్టాక్హోమ్, స్వీడన్ కేంద్రంగా ఉంటుంది. ఫిజిక్స్ రాయల్ స్వీడిష్ అకాడమీ. కెమిస్ట్రీ రాయల్ స్వీడిష్ అకాడమీ, వీళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ లిటరేచర్ స్వీడిష్ లిటరేచర్ అకాడమీ. ఇవన్నీ కూడా ఎక్కడ కేంద్రంగా ఉన్నాయంటే స్టాక్హోమ్, స్వీడన్ దేశ రాజధాని. ఈ పీస్ ఉంది కదా, పీస్ మాత్రం నార్వే దేశం నుండి ప్రకటన వస్తుంది. నార్వే దేశ రాజధాని ఓస్లో నుండి నార్వేజియన్ పార్లమెంట్ లేదా నార్వేజియన్ కమిటీ వారు శాంతి రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తారు. ఇక ఎకానమిక్స్ ఉంది కదా, అర్థశాస్త్రము, దీన్ని ఎవరు ప్రకటిస్తారంటే రిక్స్ బ్యాంక్. రిక్స్ అంటే ప్రపంచంలో మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్, స్వీడన్ దేశానికి చెందిన కేంద్ర బ్యాంక్ వారు ఇస్తారు. గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ పురస్కార గ్రహీతలకు పురస్కార ప్రధానోత్సవం కూడా
స్టాక్హోమ్లోనే జరుగుతుంది అన్ని రంగాల్లో ఎక్సెప్ట్ వన్ ఫీల్డ్, పీస్. ఈ పీస్ నోబెల్ శాంతి పురస్కార గ్రహీతలకి మాత్రం నార్వేలో ఓస్లోలో జరుగుతుంది. ఈసారి వార్త వచ్చింది, ఈసారి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత రాలేదు, తన కూతురు వచ్చింది అని చెప్పేసి వార్త చూసాము. ఎందుకంటే ఆ పురస్కార గ్రహీత వెనిజులా దేశంలో అజ్ఞాతంలో ఉన్నారని చెప్పేసి ఇలాంటివి పక్కన పెట్టేస్తే. సో ఈ సంవత్సరం పురస్కార గ్రహీతలకు సంబంధించి పేర్లు చూడండి. వైద్యశాస్త్రము అమెరికాకు చెందిన మేరీ బ్రాంకో, అమెరికాకు చెందిన ఫ్రెడ్ ర్యామ్సెల్ అండ్ జపాన్ చెందిన షిమోన్ సకగుచి. వీరు దేనిపైన పరిశోధన చేసినందుకు పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ పైన. నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో పురస్కార గ్రహీతలు వచ్చేసేసి బ్రిటన్ అమెరికన్ జాన్ క్లార్క్, ఫ్రాన్స్ అమెరికన్ మిషెల్ డెవోరెట్ అండ్ జాన్ ఎం మార్టినిస్ అమెరికా. ఈ ముగ్గురు. వీరు చేసిన పరిశోధన దేనిపైన అంటే సబాటామిక్ క్వాంటమ్ టన్నెలింగ్ పైన. ఇక రసాయన శాస్త్రంలో పురస్కార గ్రహీతలు చూస్తే జపాన్కి చెందిన సుసుము కిటగవ, ఆస్ట్రేలియాకి చెందిన రిచర్డ్ రాబ్సన్ అండ్ జోర్డన్ అమెరికన్ ఒమరెం యాగి. వీరు చేసిన పరిశోధన కెమిస్ట్రీకి సంబంధించి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్. సాహిత్య రంగంలో హంగేరీ దేశానికి చెందిన ప్రముఖ రచయిత లాస్లో క్రాస్నా హార్కై. ఓకేనా. ఇక శాంతి పురస్కారం వెనిజులా దేశానికి చెందిన ప్రతిపక్ష నేత, హక్కుల ఉద్యమకారిని. తన గురించి ఈసారి రానున్న పోటీ పరీక్షల్లో అడుగుతారు. 2026 అక్టోబర్ వరకు ఈ పేర్లే గుర్తుంచుకోండి. ఓకేనా. తను అజ్ఞాతంలో ఉన్నారు. వాస్తవానికి తను నోబెల్ పురస్కార వేడుకకి పడవలు వెళ్ళారు, మారువేషంలో వెళ్ళారని కథలు వచ్చినాయి. అవన్నీ పక్కన పెట్టండి, అవసరం లేదు. కాకపోతే ఈ పర్సన్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి చూడండి. అండ్ ఈ పర్సన్కి పురస్కారాన్ని ప్రకటించినందుకు నార్వే దేశం ఆస్లోలో ఉన్న వాళ్ళ రాయబార కార్యాలయాన్ని మూసేస్తున్నామని చెప్పేసి చేసిన ప్రకటన ఏ దేశంలో వచ్చిందంటే వెనిజులా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తను పనిచేస్తుంది. యాక్చువల్గా ప్రభుత్వ అవినీతిని కానివ్వండి, ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడము, హక్కులపైన అవగాహన కల్పించడం అన్నీ చేస్తుందని నికోలస్ మదురో తీసుకున్న నిర్ణయం. పక్కన పెడితే ఇంకోటి, సంవత్సరం శాంతి పురస్కారం ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు శాంతి పురస్కార గ్రహీతగా ఉంటారేమో అని చెప్పేసి చాలా సంతోషపడ్డాడు, కానీ లేడు. ఓకేనా. ఇక అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలుగా ముగ్గురు. ఫస్ట్ వచ్చేసి నెదర్లాండ్స్, ఇజ్రాయెల్ అమెరికన్ జోయల్ మ్యాకిర్. నెక్స్ట్ ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫిలిప్ అగియన్. నెక్స్ట్ కెనడా అమెరికన్ పీటర్ హవిట్. వాళ్ళు చేసిన పరిశోధనలు ఒకటి, సాంకేతిక పురోగతి వల్ల స్థిర వృద్ధికి ముందస్తు అవసరాలు గుర్తించడం, క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడము. గుర్తుపెట్టుకోండి. వీరందరూ కూడా నోబెల్ పురస్కార గ్రహీతలుగా ఈ సంవత్సరం చూసాము. వీళ్ళందరికీ పురస్కార ప్రదానోత్సవం డిసెంబర్ 10th. ప్రత్యేకత నోబెల్ వర్ధంతి, నోబెల్ డెత్ యానివర్సరీ డిసెంబర్ 10th. ఆ రోజునే చనిపోయాడు. అందుకే ఆ సంవత్సరమే మనం ఆ రోజునే చూస్తాము. ప్రతి ఏడాది కూడా డిసెంబర్ 10th రోజున పురస్కారాల ప్రదానోత్సవం. అందుకే ఇప్పుడు మనం డిస్కస్ చేసాము. అండ్ ఇక్కడ ఇంకో కండిషన్, బ్రతికున్న వ్యక్తుల పేర్లను మాత్రమే నోబెల్ పురస్కార గ్రహీతలుగా అనౌన్స్ చేయాలని నోబెల్ రాసిన వీలునామాలు కూడా ఉంది. పక్కన పెట్టండి. ఓకేనా. ఎనఫ్. ఇక నెక్స్ట్ ఇంకొక పురస్కారం డిసెంబర్ 1st to 15th వరకు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లో అవార్డులో భాగంగా శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డు 2025 పురస్కార గ్రహీతగా ఎవరు అంటే ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించి సంరక్షణ చర్యలు తీసుకుంటున్న వ్యక్తులను గుర్తించి ఇవ్వడం అన్నట్టు. మరి ఈ సంవత్సర పురస్కార గ్రహీతగా పర్వీన్ షేక్ గారు ఉన్నారు. శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డు. తను బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీలో ఒక వైల్డ్ లైఫ్ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నారు. తనకి ఇచ్చారు. మరెవరు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు అదొకటి కూడా చూడాలి ఇక్కడ. ఓకేనా. శాంక్చురీ నేచర్ ఫౌండేషన్ వారు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు. శాంక్చురీ నేచర్ ఫౌండేషన్ వారు ప్రకటిస్తారు. 2025 విజేతగా పర్వీన్ షేక్ గారు ఎంపికయ్యారు. నేషనల్ చాంబల్ శాంక్చురీలో సంక్షోభంలో ఉన్న ఇండియన్ స్కిమ్మర్ బర్డ్ ఒక పక్షి సంరక్షణలో తను చేసిన కృషికి గాను ఏ పర్యావరణవేత్త, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ శాస్త్రవేత్త పర్వీన్ షేక్కి ఈ సంవత్సరం శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ పురస్కార గ్రహీత. సరిపోతుంది. ఎవరు ప్రకటిస్తారో ప్రదానం చేస్తారో చూడండి, సరిపోతుంది. ఒక అంతరించిపోతున్న పక్షి సంరక్షణ విషయంలో చేసిన కృషికి గాను. ఓకేనా. బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అనేది 1883లో స్థాపితమైంది. ప్రధాన కార్యాలయం ముంబై. ఓకేనా. సరిపోతుంది. ఇక శాంక్చురీ నేచర్ ఫౌండేషన్ వీరే కదా ఈ పురస్కారాన్ని ప్రకటిస్తూ ఉంటారు. పర్యావరణ సంరక్షణ, వన్యప్రాణి అవగాహన, సముదాయ భాగస్వామ్య కార్యాలకు ప్రసిద్ధి. ఓకేనా. ఎనఫ్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
రీసెంట్గా పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2025గా ఒకప్పటి బాలీవుడ్ అగ్రనటి రవీనా టాండన్ న్యూస్లో ఉన్నారు. రవీనా టాండన్ ఏ సంస్థ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గుర్తించిందంటున్నాను? పెటా, పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. పెటా గురించి మీరు తరచూ వార్తాపత్రికలు చూస్తారు. స్ట్రీట్ డాగ్స్, వీధి కుక్కల గురించి వాటికి హక్కులు ఉంటాయని వాటి కోసం పోరాడుతూ ఉంటుంది, జంతువుల కోసం పోరాడుతూ ఉంటుంది. అలా వాటిని సంరక్షించాలి, వైల్డ్ లైఫ్ని సంరక్షించాలని చెప్పేసి న్యాయ వ్యవస్థ దృష్టికి చాలా కేసులను తీసుకొస్తూ ఉంటుంది. పెటా, పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్, పెటా ఈ సంవత్సరానికి గాను పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ముఖ్యంగా జంతువుల కోసము, వాటి హక్కుల కోసము చాలా కృషి చేస్తున్న రవీనా టాండన్ని పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసింది. ఓకేనా? సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుంచుకోండి. అంతేందుకు ఈ ఏడాది ప్రారంభంలో ఒక కర్ణాటకలోని ఒక టెంపుల్లో ఈ ఎలిఫెంట్, కామన్గా టెంపుల్స్లో ఎలిఫెంట్ని ఊరేగించడం అవి ఇవి చూస్తూ ఉంటాం మనము, రథయాత్ర అవి ఇవి చూస్తూ ఉంటాము. అటువంటి సందర్భంలో ఈ ఎలిఫెంట్స్ని కాకుండా సేమ్ ఎలిఫెంట్ని ఊరేగించండి, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే యంత్రాలతో తయారు చేసిన వాటిని ఊరేగించండి, ఏనుగులాగా మేము తయారు చేసి ఇస్తాం కావాలంటే, దానికోసం ఈ జీవం ఉన్న వాటిని ఈ జనాల మధ్యలోకి తీసుకొచ్చిన ఎందుకని చెప్పేసి ఇటువంటి వాటి పట్ల చాలా వరకు కృషి చేస్తున్నారు రవీనా టాండన్. ఓకేనా? సో మాంసాహారం మానుకోవాలనే తన సంకల్పం, వన్యప్రాణి రక్షణపై అంకిత భావము, సమాజంలో ఉన్న జంతువుల కోసం కొనసాగిస్తున్న నిరంతర ప్రచారము, అన్ని జీవుల పట్ల కరుణను పెంపొందించే ప్రయత్నాల గుర్తింపుగా పెటా ఇండియా బాలీవుడ్ నటి మరియు జంతు హక్కు సంరక్షకురాలు, యానిమల్ అడ్వకేట్ రవీనా టాండన్ని ఎంపిక చేసింది పర్సన్ ఆఫ్ ద ఇయర్గా. ఏడాది ప్రారంభంలో రవీనా మరియు తన కుమార్తె రీసెంట్గా పెటా ఇండియా భాగస్వామ్యంతో కర్ణాటకలోని 1000 స్తంభాల జైన దేవాలయానికి యాంత్రిక అంటే మెకానికల్ ఎలిఫెంట్ని బహుమతిగా ఇచ్చారు. ఈ జీవైనవులు కాకుండా ఇలాంటి మెకానికల్ ఎలిఫెంట్స్ని వినియోగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇటువంటి కార్యక్రమాలకు గాను. ఓకేనా? పెటా ఇండియా స్థాపన ఎప్పుడు 2000 ఇయర్. పెటా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఈ సంవత్సరం గాను రవీనా టాండన్ గారు. రైట్? ఇక ఫిఫా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్, ఫిఫా అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. మరి అటువంటి ఫిఫా ఈ సంవత్సరానికి గాను వాస్తవానికి ఫిఫా మొట్టమొదటిసారి ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రారంభించింది, ఫిఫా పీస్ ప్రైజ్ అని చెప్పేసేసి. ఫిఫా ప్రారంభించిన ఈ ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా, మొట్టమొదటి పురస్కార గ్రహీతగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరం నోబెల్ పురస్కారం, నోబెల్ శాంతి పురస్కారాన్ని చాలా కోరుకున్నాడు ట్రంప్. ఆ పురస్కారం రాకపోతే ఏంటి, ఫిఫా నుండి ఫిఫా ఇచ్చే మొట్టమొదటి శాంతి పురస్కారం అనేది తనకి రావడం జరిగింది. ఫిఫా అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడ నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. సో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు 2025 డిసెంబర్ 5న 2026 వరల్డ్ కప్ డ్రా కార్యక్రమం, కామన్గా నెక్స్ట్ ఇయర్ ఫిఫా వరల్డ్ కప్ జరగబోతోంది. 2022లో జరిగింది, అప్పుడు అర్జెంటీనా గెలిచింది. ఇక నెక్స్ట్ ఇయర్ 2026లో జరగబోతోంది కదా. ఏ మ్యాచ్ ఎవరితో ఉంటుంది, గ్రూప్స్ ఇవన్నీ డిసైడ్ చేసే ప్రోగ్రామ్ ఉంటుంది కదా. అందులో డొనాల్డ్ ట్రంప్కి ఈ పురస్కారాన్ని, ఫిఫా పీస్ ప్రైజ్ మొట్టమొదటి పురస్కార గ్రహీత 2025 డిసెంబర్ 5న ఎవరు వార్తల్లోకి వచ్చారు? డొనాల్డ్ ట్రంప్. సరిపోతుంది. ఓకేనా? సో ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో ఉన్న సంబంధం ఈ పురస్కారానికి కారణమైందని చెప్పేసి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఫిఫా ప్రెసిడెంట్ ప్రస్తుతం ఎవరు అని. ఫిఫా 1904లో స్థాపితమైంది. జ్యూరిచ్, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రస్తుతం అధ్యక్షుడిగా జియానీ ఇన్ఫాంటినో. ఓకేనా? ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి ఈ ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది. రైట్? ఎనఫ్. ఇక అనంత్ అంబానీ, వంతార గురించి మనం చూస్తున్నాం. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది వంతార. గుజరాత్లో ఉంది, జామ్నగర్ ఆ ప్రాంతంలో. వంతార ఈ కాన్సెప్ట్కి కారణం ఎవరంటే మన అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ కుమారుడు. సో వన్యప్రాణి సంరక్షణలో తను చేస్తున్న కృషికి గాను ఒక పురస్కారం రావడం జరిగింది. అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ ఫర్ ఎనిమల్ వెల్ఫేర్. ఓకేనా? సో 2025 డిసెంబర్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంతార వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అమెరికన్ హ్యూమన్ యొక్క అంతర్జాతీయ విభాగము ప్రదానం చేసిన గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు ఫర్ ఎనిమల్ వెల్ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. సో పురస్కారం గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ ఫర్ ఎనిమల్ వెల్ఫేర్, ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఓకేనా? ఏ సంస్థ ఇచ్చింది? గ్లోబల్ హ్యూమన్ సొసైటీ వారు ఇచ్చారు. ఆ సంస్థ ఎక్కడ ఉంది? అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. రైట్? సరిపోతుంది, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. రైట్?
గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అనేది అమెరికాలో ఉంది. ముఖ్యంగా జంతు సంక్షేమ సంస్థ ఇది 1877లోనే స్థాపించబడింది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. వాంతారా గుజరాత్లో ఉంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025. పురస్కార గ్రహీతలుగా స్వీడన్ దేశానికి చెందిన ఒక పురుషుడు, అమెరికా దేశానికి చెందిన ఒక అథ్లెటిక్ దిగ్గజం స్త్రీ న్యూస్లో ఉన్నారు. సో పేర్లు ఏంటి, కన్సర్న్ కంట్రీ ఏంటో చూడండి సరిపోతుంది. సో ఆర్మాండ్ డూప్లాంటిస్ స్వీడన్ దేశస్థుడు మరియు అమెరికాకు చెందిన సిడ్నీ మెక్లాఫ్లిన్ లెవ్రోన్ 2025 ఈ సంవత్సరానికి గాను వరల్డ్ అథ్లెట్స్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక అయ్యారు. ఓకేనా, అథ్లెట్స్ వీళ్ళు. ఓకేనా, అందులో డూప్లాంటిస్ ఏమో పోల్ వాల్ట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. సిడ్నీ మెక్లాఫ్లిన్ తనేమో అమెరికాకు చెందిన అథ్లెట్. రైట్, సరిపోతుంది. వరల్డ్ అథ్లెటిక్స్ అనే సంస్థ అంతర్జాతీయ స్థాయిలో అథ్లెటిక్ క్రీడలకు సంబంధించి కీలక సంస్థ, నిర్వహణ నియంత్రణ బాధ్యతలు చూస్తుంది. ఆ సంస్థ 1912లో స్థాపన జరిగింది. ప్రధాన కార్యాలయం మొనాకో. ఓకేనా, ప్రస్తుతం అధ్యక్షుడు సెబాస్టియన్ కో. ఓకేనా, ఇక నెక్స్ట్ 2025 సంవత్సరానికి గాను డాక్టర్ పౌలోస్ మార్ గ్రెగోరియోస్ అవార్డ్ పురస్కార గ్రహీతగా మన అగ్నిపుత్రి మిసైల్ విమెన్ న్యూస్లో ఉన్నారు. సో టెస్సీ థామస్ గారు, డైరెక్ట్గా పేరు గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? చర్చకు సంబంధించి అంతర్జాతీయ సంస్థ. పురస్కారం పేరు, పురస్కార గ్రహీత. సో ఇక్కడ 2025 డాక్టర్ పౌలోస్ మార్ గ్రెగోరియస్ పురస్కార గ్రహీతగా డిఆర్డిఓ సైంటిస్ట్ అగ్నిపుత్రిగా పేరొందిన టెస్సీ థామస్ గారు. ఓకేనా, సో వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వారు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తుంది. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. కేరళకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త టెస్సీ థామస్ 2025 సంవత్సరానికి గాను 8th ఎడిషన్ డాక్టర్ పౌలోస్ మార్ గ్రెగోరియస్ పురస్కారాన్ని అందుకున్నారు. డిఆర్డిఓలో భారతదేశంలో మొదటిసారిగా క్షిపణి ప్రాజెక్టు నాయకత్వం వహించిన మహిళగా ఆమెను అగ్నిపుత్రి అంటారు. ఓకేనా, సో మిసైల్ విమెన్ అంటారు. ఓకేనా, సరిపోతుంది. డిఆర్డిఓలో అగ్ని 4 బాలిస్టిక్ క్షిపణికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు భారత్ దీర్ఘక్షణిక క్షిపణి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో ఆమెకి కీలక పాత్ర పోషించారు. తనకి వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారము డాక్టర్ పౌలోస్ మార్ గ్రెగోరియస్ పురస్కారం అనేది దక్కింది. ఓకేనా, టెస్సీ థామస్. రైట్, సో డిఆర్డిఓ భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేసే అత్యున్నత సంస్థ, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. డిఆర్డిఓకి ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఏదైనా ఒక సంస్థ వార్తలోకి వచ్చినప్పుడు దాని బేసిక్ చూడాలి కదా. 1948లో స్థాపన జరిగింది. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ఇక సీఎం నితీష్ కుమార్కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు అనేది రావడం జరిగింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రీసెంట్గా 2025 నవంబర్ 20వ తేదీన నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్రానికి 10వసారి తను ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. ఆ కంటెక్స్ట్లో ఎన్ని పార్టీలు గెలిచినా, ఏ పార్టీ గెలిచినా, ఏ కూటమి గెలిచినా ముఖ్యమంత్రి మాత్రం ఒక్కరే బీహార్ రాష్ట్రానికి నితీష్ కుమార్. సో తనకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది రావడం జరిగింది. బీహార్ ముఖ్యమంత్రిగా 10 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ అరుదైన రాజకీయ మైలురాయికి లండన్కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు పొందింది. ఓకేనా, సరిపోతుంది. రైట్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నితీష్ కుమార్ గారు. కారణం ఏంటంటే ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అని చెప్పేసి జనతాదళ్ యునైటెడ్ సంబంధించిన పర్సన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ టాపిక్ని అవార్డ్స్ అండ్ హానర్ సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు, బుక్స్ అండ్ ఆథర్ సెగ్మెంట్లో కూడా కన్సిడర్ చేయొచ్చు. ఒక ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతలుగా మన భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యక్తులు. వాళ్ళు రాసిన పుస్తకం ఏంటి, ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, రచయిత పేరు గుర్తుంచుకోండి. వారందరూ సాధించిన ఆ పురస్కారం ఏంటి అంటే క్రాస్ వర్డ్ బుక్ అవార్డ్. అందులో మన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఉన్నారు, సుధామూర్తి గారు ఉన్నారు, ప్రముఖ సామాజిక సేవకురాలు, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. మనం చాలా రంగాల్లో చూస్తాం తనని, పార్లమెంట్ సభ్యురాలుగా చూసాం, ఇవన్నీ కూడా. అండ్ ఎట్ ద సేమ్ టైం రిమైనింగ్ పర్సన్స్ వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా చూడండి. సో 19th ఎడిషన్ క్రాస్ వర్డ్ బుక్ అవార్డుల విజేతల్లో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు మరియు ప్రముఖ వ్యక్తి సుధామూర్తి గారు కూడా ఉన్నారు. దువ్వూరి సుబ్బారావు గారు రాసిన పుస్తకం పేర్లను ఏ లాంగ్వేజ్ ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్. ఈ పుస్తక రచయిత ఎవరు అంటారు? దువ్వూరి సుబ్బారావు గారు. నెక్స్ట్ సుధామూర్తి గారు రాసిన పుస్తకము గ్రాండ్ పాస్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్, బాలల సాహిత్యానికి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ ముంబైలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో రుచిర్ జోషి నవల, ఒక నవల పేరు రుచిర్ జోషి
రాసిన నవల పేరు ఏంటంటే గ్రేట్ ఈస్టర్న్ హోటల్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మను పిల్లై రచించిన గాడ్స్ గన్స్ మెర్సనరీస్. నెక్స్ట్ వచ్చేసేసి ప్రజక్త కోహ్లీ రచించిన టూ గుడ్ టు బీ ట్రూ. ఓకేనా, సో ఇటువంటివి చూడండి. అండ్ థామస్ మాథ్యూ రాసిన రతన్ టాటా, సద్గురు రాసిన ఎన్లైట్మెంట్ వంటి పుస్తకాలు కూడా ఈ పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకేనా, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అవార్డ్ సెగ్మెంట్లో మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రముఖంగా ఇందులో దువ్వూరి సుబ్బారావు గారు రాసింది మరియు సుధామూర్తి గారు రాసింది మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. రైట్, సో ఇవి ఫ్రెండ్స్ మనకి 2025 డిసెంబర్ 1 to 15 వరకు వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తలు నిలిచిన అవార్డ్స్ అండ్ హానర్స్ సెగ్మెంట్లో డిస్కస్ చేసిన టాపిక్స్. సో పుస్తకాల విషయానికి వస్తే అరుంధతి రాయ్ గారు రాసిన ఒక పుస్తకము రీసెంట్గా ఒక కాంట్రవర్సీతో న్యూస్లోకి వచ్చింది. ఆ కాంట్రవర్సీ ఏంటంటే ఆ పుస్తకం యొక్క కవర్ పేజ్ పైన తను స్మోకింగ్ చేస్తూ ఒక పిక్ ఉంది. సో ఇది యువతకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది, కవర్ పేజ్ పైన ఇలాంటి పిక్ పెట్టడం ఏంటి అని చెప్పేసి కొంతమంది వాస్తవానికి పుస్తకాన్ని అడ్డుకోవడానికి రిలీజ్ అవ్వకూడదని చెప్పేసి న్యాయ వ్యవస్థను ఆశ్రయించారు. కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కేరళ హైకోర్టు ఏం చెప్పింది అంటే, సో ఈ పుస్తకాన్ని మేము ఆపలేము. ఆ పబ్లిషర్ ఎవరైతే ఉన్నారో, ఆథర్ ఎవరైతే ఉన్నారో కవర్ పేజ్ పైన అలా చూపించారు, కానీ పుస్తకం లోపల ఎలాంటి చెడు ప్రచారం కానివ్వండి, స్మోకింగ్ రిలేటెడ్ కానివ్వండి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఓకేనా అని చెప్పేసి చెప్పారు. సో కాంట్రవర్సీ చివరికి సుప్రీంకోర్టు దృష్టికి కూడా వచ్చింది పుస్తకము. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. కవర్ పేజ్ ఆధారంగా పుస్తకాన్ని జడ్జ్ చేయకండి. కవర్ పేజ్ పైన ఉన్న పిక్ మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉండొచ్చు, కానీ పుస్తకం లోపల ఎలాంటి చెడు సమాచారం కానివ్వండి, చెడు అవగాహనల గురించి కానివ్వండి మెన్షన్ చేయలేదు. ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. అందులోనూ భారతదేశంలో రైట్ టు స్పీచ్ ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కుల్లో భాగంగా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అనేది ఉంటుంది. అందులో భాగంగా పుస్తకాలు రాయడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కే అని చెప్పేసి చెప్పారు. మరి ఆ పుస్తకం కాంట్రవర్సీ అయిన పుస్తకం పేరేంటి, రచయిత ఎవరు? ఎప్పుడైనా పుస్తకాల గురించి చూస్తున్నప్పుడు, వార్తలు వచ్చిన పుస్తకాల గురించి చూస్తున్నప్పుడు కవర్ పేజ్ని చూడండి. ఆ కవర్ పేజ్ పైన ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో పేరు గుర్తుంచుకోండి, ట్రాన్స్లేషన్ చేయకండి. ఆథర్ పేరు ఏంటో చూడండి, ఎనఫ్. సో మదర్ మేరీ కమ్స్ టు మీ అనే పుస్తకం, ఆథర్ వచ్చేసి అరుంధతి రాయ్ గారు, ఎనఫ్. పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు ఈ పుస్తకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ బుక్ వచ్చేసి చునోతియా ముజే పసంద్ హే అనే ఒక పుస్తకం రీసెంట్గా న్యూస్లో ఉంది. గుజరాతీ ఎడిషన్ని హోంమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ సంబంధించి సహకార శాఖల మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అమిత్ షా గారు లాంచ్ చేశారు. ఈ పుస్తకము ఎవరి జీవిత చరిత్ర అంటే, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆనందీబెన్ పటేల్ గారి జీవితంలో జరిగిన విషయాలను ఇటీవల పుస్తక రూపంలో గుజరాతీ ఎడిషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకం పేరేంటంటే చునోతియా ముజే పసంద్ హే అనే పుస్తకం, గుజరాతీ వర్షన్. ఓకేనా, సరిపోతుంది. సో ఈ రెండు పుస్తకాలు కూడా వార్తల్లో ఉన్నాయి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.